హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నోబెల్ కమిటీ 2025కి గాను నోబెల్ ప్రైజెస్ లిస్ట్ని అనౌన్స్ చేసింది. ఈ నోబెల్ ప్రైజెస్ని డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ బర్త్డే సందర్భంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మొత్తం 6 రంగాలలో ఈ నోబెల్ ప్రైజ్ని అనౌన్స్ చేశారు. అయితే ఈ సంవత్సరానికి గాను ఎవరెవరికి ఈ నోబెల్ ప్రైజెస్ వచ్చాయి అనే విషయంపై ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మొదటిగా శాంతి బహుమతి వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకి శాంతి బహుమతి అనౌన్స్ చేయడం జరిగింది. నిరంకుశత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన మరియు శాంతియుతమైన పరివర్తన తీసుకురావడం కోసం ఆమె చేసిన పోరాటానికి గాను ఈ శాంతి బహుమతి ఆమెను వరించింది. నెక్స్ట్ సాహిత్య రంగంలో హంగేరీకి చెందిన లాజ్లో క్రాజ్నహోర్కే కి సాహిత్య అవార్డు ఇవ్వడం జరిగింది. విధ్వంసకర పరిస్థితుల మధ్య కూడా ఆయన కళాశక్తిని బయటికి తీసి విస్మయపరిచే దార్శనిక సాహితీ రచనలు చేశారు. ఆ రచనలకు గాను సాహిత్య రంగంలో ఈయనకి అవార్డు వచ్చింది. నెక్స్ట్ రసాయన రంగం. ఈ రసాయన రంగంలో మొత్తం 3కి ఈ అవార్డుని ఇవ్వనున్నారు. మొదటి వ్యక్తి సుసుమా కితగావా. ఈయన క్యోటో యూనివర్సిటీ, జపాన్కి చెందిన శాస్త్రవేత్త. రెండవ పర్సన్ రిచర్డ్ రాబ్సన్. ఈయన యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్త. మూడవ పర్సన్ ఓమర్ ఎం యాగి. ఈయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ, అమెరికాకి చెందిన శాస్త్రవేత్త. వీళ్ళు ముగ్గురు కూడా లోహ సేంద్రియ చట్టాల ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి చేసినందుకు ఈ రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది వరించింది. ఇక 4వ రంగమైన భౌతిక శాస్త్రంలో ఈ రంగంలో కూడా 3కి ఈ అవార్డుని ఇవ్వనున్నారు. మొదటి వ్యక్తి జాన్ క్లార్క్, కాలిఫోర్నియా యూనివర్సిటీ, బెర్కిలీ, యుఎస్ఏ శాస్త్రవేత్త. రెండవ వ్యక్తి మైకేల్ హెచ్ డెవరెట్, యోల్ యూనివర్సిటీ, యుఎస్ఏకి చెందిన శాస్త్రవేత్త. మూడవ వ్యక్తి జాన్ ఎం మార్టినీస్. ఈయన కాలిఫోర్నియా యూనివర్సిటీ, శాంటా బార్బరా, యుఎస్ఏకి చెందిన శాస్త్రవేత్త. వీరు ముగ్గురు కూడా ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ మరియు శక్తి క్వాంటీకరణ ఆవిష్కరణకు ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వనున్నారు. ముఖ్యంగా జాన్ క్లార్క్కు క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ ని అభివృద్ధి చేసినందుకు, అలానే మిగతా ఇద్దరికి ఈ శక్తి క్వాంటీకరణ ఆవిష్కరణలో వాళ్ళ సహకారం అందించినందుకు ఈ నోబెల్ అవార్డుని ఇవ్వనున్నారు. నెక్స్ట్ ఆర్థిక శాస్త్రంలో కూడా మొత్తం 3కి ఈ నోబెల్ అవార్డుని ఇవ్వనున్నారు. ఈ ఆర్థిక శాస్త్రంలో మొత్తం 3కి ఈ అవార్డుని ప్రదానం చేయనున్నారు. మొదటి వ్యక్తి జోయల్ మోకిర్. ఈయన అమెరికన్ ఇజ్రాయలీ ఎకనామిస్ట్. ఈయన సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు గాను నోబెల్ ప్రైజ్ని ఇవ్వనున్నారు. ఇంకా మూడో వ్యక్తులైన ఫిలిప్ అగియోన్. ఈయన ఫ్రాన్స్కి చెందిన ఎకనామిస్ట్. నెక్స్ట్ 3వ పర్సన్ పీటర్ హోవియట్. ఈయన కెనడియన్ ఎకనామిస్ట్. వీళ్ళు ఇద్దరు కూడా సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కోసం చేసిన పనికి గాను నోబెల్ అవార్డ్స్ ని ప్రదానం చేయనున్నారు. నెక్స్ట్ వైద్య రంగం. ఈ వైద్య రంగంలో కూడా మొత్తం 3 ఈ నోబెల్ అవార్డుని పంచుకోనున్నారు. మొదటి పర్సన్ యుఎస్ కి చెందిన మేరీ ఈ బ్రంకో. రెండవ పర్సన్ యుఎస్ కి చెందిన ఫ్రెడరిక్ జే రామ్స్డెల్. అలానే మూడవ పర్సన్ జపాన్ కి చెందిన షిమోన్ సకాగూచి. ఈ 3కి వైద్య రంగంలో నోబెల్ అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. వీరు చేసిన పరిధీయ రోగ నిరోధక సహనానికి సంబంధించిన ఆవిష్కరణ కోసం ఈ నోబెల్ అవార్డ్స్ ని ప్రదానం చేస్తున్నారు. ఇది నోబెల్ 2025 కంప్లీట్ లిస్ట్. వీరికి డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ బర్త్డే సందర్భంగా నోబెల్ ప్రైజెస్ ని ప్రదానం చేయనున్నారు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.